సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఓసీ మహాగర్జన జరిగింది. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు ఈ మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా తెలిపారు. ఈ నెల 29న నిజాం కాలేజ్ గ్రౌండ్ వద్ద ఓసీల మహాగర్జనకు జిల్లాల నుంచి ఓసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ తెలిపారు. అనంతరం ఓసీ మహాగర్జన గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సభను ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ రెడ్డి జాగృతి, రెడ్డి బిజినెస్ గ్రూప్, రెడ్డి హక్కుల సాధన సమితి, బ్రాహ్మణ సేవా సంఘం, ఓసీ పేదల సంఘ, మన బ్రాహ్మణ సమాజం, బ్రహ్మ సేవా సంఘ సమాఖ్య, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ తదితర ఓసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ గా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఓసీల బాధల్ని మునిగిపోయిన మూసి నీళ్ళైతే చూస్తున్నారు. మా ఓసీలకు పడతలేదు. ఈ రోజు 50,000 ఉద్యోగాలు వేయడానికి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు కనుక ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ జరగకపోతే, మనం ఓసీలందరూ మేల్కొని గట్టిగా పోరాటం జరగకపోతే కనుక అది మన ఓసీల పాలట అత్యంత శాపమైనది. మరొక వారు ఒక తరం మొత్తం ఉద్యోగ అవకాశాలు కోల్పోతాం. కాబట్టి మేము ఓసీ సంక్షేమ సంఘంగా, అలాగే ఓసీ సంఘాలుగా ఇచ్చిన పిలుపు 29వ తేదీ నెల 29వ తేదీ ప్రకటించిన భారీ బహిరంగ సభ ఓసీల మహాగర్జనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓసీ బిడ్డ, ప్రతి ఒక్క ఓసీ విద్యార్థి, ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ పడుతున్న ఓసీలందరూ తరలి రావాలి. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో కానీ, లేకపోతే సర్వనగర్ గ్రౌండ్ లో కానీ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం ప్రతి ఒక్కరు ఓసీలు అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరు ఈ సమావేశాన్ని ఓన్ చేసుకోండి. మీరు వాట్సాప్ వేదికలుగా, టెలిగ్రామ్ వేదికలుగా ఖచ్చితంగా దీని గురించి విజువల్ ప్రచారం చేయండి. పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు ఖచ్చితంగా తరలిరావాలని, భవిష్యత్తు తరాల కోసమే ఈ ఉద్యమం చేస్తామని అనుకోవాలని ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ